ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ఏ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సొంత చెల్లె కవితే చెప్పారన్నారు. కాంగ్రెస్ నేతలను బెదిరించి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. తప్పు చేసినోళ్లు జైలుకు పోవాల్సిందేనన్నారు అద్దంకి. బీఆర్ఎస్ వాళ్ళకి సంతోషంగా ఉన్నట్టుంది, ఒక సంబురం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నది మనకు. అనైతికము అక్రమము నా జీవితంలో చేయలేదని చెప్పి కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వు వస్తున్నది. అనైతికం అక్రమానికి అడ్రస్సే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం. మీ ఆస్తులు 2014 కంటే ముందు మీరు సమర్పించిన వాటిలో ఏమున్నది? ఈరోజు మీ ఆస్తుల నికర ఆస్తుల విలువ మీరు పబ్లిష్ చేసిన దాంట్లో అంటే ఏంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన దాంట్లో ఎంత ఉందో ఒకసారి సరి చూసుకోండి. ఏం కష్టాలు చేసి మీకు ఇన్ని డబ్బులు వచ్చినారా బాబు? మీ తెలంగాణకు జమిలి దొంగలు మీ కుటుంబం, తెలంగాణను తెగ దోచుకున్న కుటుంబం మీ కుటుంబం. పరమ పవిత్రులాగా నువ్వు నీ బావ మాట్లాడుతుంటే మరి నీ చెల్లె చెప్పేదానికి సమాధానం ఎందుకు చెప్పలేవు? ఇంత లంబా చూడ స్పీచ్ ఇస్తావు కదా. నిన్న ఒక రోజు నీకు నోటీసు రాగానే నిన్న ఒకటి రోజు, ఇప్పుడు ఒక రోజు, మళ్ళీ అయిపోయినాక ఒక రోజు. ఏం వేషాలు వేస్తున్నారా మీరేమన్నా? ఎట్లా నీ పార్టీ ఫండ్ 800 కోట్ల రూపాయలు అయింది? ఎవరు కంప్లైంట్ చేసిన కంప్లైంట్ కనీసం ఇంగితం ఉందా? దేని మీద మాట్లాడుతున్నావు? నీ వ్యక్తిత్వ హానం అని అంటున్నావు. వ్యక్తిత్వ హానము, మాకేదో రాజనీతి గురించి మాట్లాడుతున్నావు కదా. పార్టీ ఫండ్ కొరకు కూడా బెదిరించిన చీపెస్ట్ దాఖలాలు మీవి. ఫోన్ ట్యాపింగ్ అక్రమంగా లేదంటున్నారు కదా. కవిత ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిండ్రో, కవిత భర్తది ఎందుకు చేసిండ్రో చెప్పగలరా? వాళ్ళు నేరుగా చెప్తున్నారు కదా, సిట్ ముందు పోయి చెప్పిండ్రు కదా, గతంలో జరిగిన సిట్ ముందు పోయి చెప్తుండ్రు కదా. మాట్లాడితే భావనేమో బొగ్గు స్కామ్ అని అంటాడు. నీ బొందరా, నీ బొంద. బొగ్గు స్కామ్ అయితే టీఆర్ఎస్ వానికి ఎందుకు వస్తాయిరా బాబు? మేము తెచ్చుకోలేమా? ఎవరు వినోద్ రావు, ఎవరు ప్రతిమ కంపెనీ, ఎవరు ఉపేందర్ రెడ్డి, నాలుగు బ్లాక్స్ ఎవరికి వచ్చినాయి? టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ స్కామ్ చేస్తే టీఆర్ఎస్ వాళ్ళకి వస్తాయా? ఇదేనా అవినీతి అని చెప్పేది? అవినీతి అక్రమానికి నిలువు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం అని నేను అంటున్నా. అది కాదని మీరు నిరూపించాలంటే ఎక్కడికి వస్తారో రండి, మేము నిరూపిస్తాం మీరు అక్రమార్కులు, అనైతికులు అని. పిట్టటిల్లినటువంటి కేటీఆర్ గారు ఒక దుర్మార్గపు చర్య కొడిగట్టి సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ మీద పిలిస్తే ఏదో నేను ఘనకార్యం చేసినా నేను పోయి వాళ్ళనే ప్రశ్నిస్తా అని చెప్పి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నిజంగా కూడా కేటీఆర్ మాటలకు ఆశ్చర్యపోతున్నారు. అధికారం కోసం ఎంతపు నీచానికైనా ఒడిగట్టే కుటుంబం, అందులో ముఖ్యంగా కేటీఆర్ కుటుంబం. కేటీఆర్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎన్నో కుటుంబాలను కూల్చేసింది. భార్యాభర్తల ఫోన్లతో సహా, ప్రతిపక్షాల ఫోన్లతో సహా, ఆఖరికి తన సొంత బావను, సొంత చెల్లెను కూడా వదిలినటువంటి కేటీఆర్ దుర్మార్గుడు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరేం చేస్తున్నారు, ఎవరెవరు పార్టీలా ఏ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి సొంత భావం, మరి ఆయన 6 అడుగుల ఆజానుభావుడు, ఆయనకు తలకాయలు లేదు, దమాకు మోకాలలో ఉంది. నిన్న ఆయనను పిలిచి విచారణిస్తే నేనే వాళ్ళని ప్రశ్నించా అంటుండు. అరే మీ మామకు, మీ బావమరిదికి నీ మీద నమ్మకం లేకనే కదా నువ్వేదైతే అప్పుడు ఎలక్షన్లలో కొంతమంది ఎమ్మెల్యేలకు నువ్వు ఫండ్ ఇచ్చి ఎమ్మెల్యేలను గెలిపించుకున్న సంగతి, ఎమ్మెల్యేలు లోపరుచుకున్న సంగతి తెలిసే కదా నీకు రెండోసారి మంత్రి పదవి కూడా ఇవ్వలే. మరి దాన్ని నువ్వు పసిగట్టలేని దుర్మార్గునివి. నువ్వు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోక, నీ ఫోన్ ట్యాపింగ్ని నువ్వు సర్దిద్దుకోలేక మా గౌరవ ముఖ్యమంత్రి మీద, మా ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు జోలుతున్నాడు. మరి ఆయన శిష్యుడు ఒక ఆయన దళిత బిడ్డ ఎర్రోల శ్రీనివాస్ కమిటీ చైర్మన్, ఆయన మొన్న మాట్లాడతాడు, మా హరీష్ రావు గురించి ఇంత పెద్దగా మాట్లాడుతున్నారు. అరే నీ హరీష్ రావు ఫోనే ట్యాపింగ్ అయింది, నీ హరీష్ రావుకే పార్టీలో విలువ లేదు. ముందుగా నీ హరీష్ రావు మీద మాట్లాడి నీ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన కేటీఆర్ మీద మాట్లాడుతాం. మీ ఎర్రోల శ్రీనివాస్ నోరెట్లుందని అట్లా మాట్లాడుతూ ఒక పద్ధతిగా మనం ఎస్సీ ఎస్టీ ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రను, తెలంగాణ రాష్ట్ర త్యాగాల చరిత్రను, తెలంగాణ ప్రజల యొక్క చైతన్యాన్ని దిగజార్చినటువంటి ఒక నీచమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక నీచమైనటువంటి వ్యక్తి కేటీఆర్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉండు, ఇదొక సీరియల్ అని, ఇదొక
డైవర్షన్ స్కీమ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కేటీఆర్ను చాలా స్పష్టంగా అడుగుతున్నాం. 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన కేటీఆర్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 దాంట్లో ఏం చెప్పింది? ఎవరి ఫోన్లు రికార్డ్ చేయొచ్చు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అని చెప్పింది. దేశానికి ప్రమాదం ఏర్పడినప్పుడు, దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పు ఉన్నప్పుడు ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం అట్లాంటి విషయాన్ని ప్రభుత్వాలు చేపట్టవచ్చు. అది ఈ దేశ ప్రభుత్వం చేయవలసినటువంటి చర్య. కానీ ఈ రాష్ట్రానికి ఏం ప్రమాదం పొంచిందని నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావు? ఏ చట్టం ప్రకారం చేసినావు? ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డావు? స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం. 2000 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఒకటి వచ్చింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో ఉన్నటువంటి స్వేచ్ఛ, వ్యక్తి యొక్క భద్రత, దీనికి భిన్నంగా ఎవరు టెలిఫోన్ను రికార్డ్ చేసినా అది క్షమించరాని నేరం అని చెప్పేసి ఆ యాక్టులో చెప్పింది. బట్ ఈరోజు నువ్వు వ్యక్తిగత స్వేచ్ఛను, వ్యక్తిగత భద్రతను కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 21ను ఉల్లంఘించినందుకు నువ్వు నేరస్తునివి. నేరాన్ని ఒప్పుకునేది పోయి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పేది పోయి, ఈరోజు అనేక రకాల అవాకులు చెవాకులు పేలుతుంటే తెలంగాణ సమాజం ఇవాళ నీ గురించి నవ్వుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నా. ఎందుకంటే నువ్వు చేసినటువంటి ఫోన్లు ఎవరి ట్యాప్ చేసినావు? భార్య భర్తల ఫోన్లు ట్యాప్ చేసినావు. అనేక మంది సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యాపార వర్గాలు, చివరికి హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా నువ్వు, ఐఏఎస్లు ఐపీఎస్ల ఫోన్లు కూడా నువ్వు ట్యాప్ చేసినావంటే నిజంగా ఈ ఫోన్లన్నీ ట్యాప్ చేసి సీరియల్ తీయాలనుకున్నావా? నీకున్నటువంటి గ్రామర్తో ఏమన్నా సినిమా తీయాలనుకున్నావా? ఏ ఉద్దేశంతో చేసినావు? నువ్వు చేసిన ఉద్దేశం ఏంది? నువ్వు చేసిన పర్పస్ ఏంది? ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలుగా ఎన్నికల నియమ నిబంధనావళికి లోబడి రిజిస్ట్రేషన్ కలిగినటువంటి రాజకీయ పార్టీల నేతల యొక్క ఫోన్లు నువ్వు ఎందుకు ట్యాప్ చేసినావు? ప్రజాప్రతినిధుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినావు? ఐఏఎస్ ఐపీఎస్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినావు? వీటికి వివరణలు ఇవ్వాల్సినది పోయి, వీటికి సమాధానం చెప్పాల్సింది పోయి, ఈరోజు నువ్వు బుకాయింపు మాటలు మాట్లాడుతూ, అసత్యాలు అబద్ధాలు మాట్లాడుతూ ఇంకా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని నమ్మబలక చూస్తుంటే ఇవాళ తెలంగాణ ప్రజలను మిమ్మల్ని వెంటాడుతారు, మిమ్మల్ని తరిమి కొడతారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా.